ఒక 2 lakhs బడ్జెట్ మీ దగ్గర ఉంది, మీరు ఏదైనా బైక్ కొనాలనుకుంటున్నారు 2026 లో ఎస్పెషల్లీ ఒక 10 ఆప్షన్స్ మనమైతే చూద్దాం ఈ వీడియోలో. స్టార్టింగ్ టాప్ 10 నుంచి స్టార్ట్ చేద్దాం. సో నా ఒపీనియన్ లో టాప్ 10 బైక్ ఏంటంటే హీరో ఎక్స్ట్రీమ్ 250R అనమాట, 2026 మోడల్. ఇంజన్ వైజ్ గా కనుక మాట్లాడుకుంటే 249cc ఇంజన్, లిక్విడ్ కూల్ ఇంజన్ తో వస్తుంది. పవర్ వచ్చేసరికి 30 PS పవర్ ఉంటుంది అండ్ 25 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది అనమాట దీంట్లో. అండ్ మైలేజ్ పరంగా చూసుకున్నా గానీ మనం ఈజీగా 35 to 40 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే సో 1.9 lakh నుంచి అయితే ఆన్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2 lakhs లోపలనే మనకి ఈ బైక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నా టాప్ 9 ఆప్షన్ వచ్చేసరికి టీవీఎస్ అపాచీ RTR 164V అనమాట. సో ఈ బైక్ వచ్చేసరికి మనకి 159cc తో వస్తుంది, 17 PS పవర్ ఉంటుంది అండ్ 14 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మైలేజ్ పరంగా చూసుకున్నా గానీ ఈజీగా మనం 45 to 50 km/L అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. సో ఎక్కువ ఫ్యూయల్ కాస్ట్ కూడా మనకైతే ఈ బైక్ లో అస్సలు కాదు. అండ్ ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే ఈ బైక్ అనేది మనం 1.5 lakh నుంచి 1.8 lakh డిఫరెంట్ మనం తీసుకునే మోడల్స్ బట్టి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ టాప్ 8 వచ్చేసరికి బజాజ్ పల్సర్ N160 అనమాట. ఇంజన్ వైజ్ గా కనుక మాట్లాడుకుంటే 164cc 16 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 14 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ వెహికల్. మైలేజ్ పరంగా చూసుకున్నా గానీ ఇది కూడా బెస్ట్ మైలేజ్ ఇస్తుంది, ఆల్మోస్ట్ 45 to 50 అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం ఈ బైక్ నుంచి. అండ్ ప్రైసింగ్ కూడా మంచి అఫోర్డబుల్ కేటగిరీలోకి వస్తుంది. సో అప్రాక్స్ 1.5 lakh నుంచి 1.8 lakh లోపలనే ఈ బైక్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో నా టాప్ 7th ఆప్షన్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అనమాట. ఇక మీరు బుల్లెట్ తీసుకుంటారా క్లాసిక్ తీసుకుంటారా మీ ఇష్టము, ఒక 10 to 20,000 ఫరక్ ఉంటుందేమో మోస్ట్లీ అంతే. సో ఈ రెండిట్లో మీ ఇష్టం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఈ బైక్ కనుక మనం చూసుకుంటే 349cc ఇంజన్ తోనే వస్తుంది అండ్ 20 bhp పవర్ మనం దీంట్లో చూడొచ్చు అండ్ 27 Nm ఆఫ్ టార్క్ అనేది ఈ బైక్ లో మనం చూడొచ్చు అనమాట. అండ్ మైలేజ్ పరంగా చూసుకున్నా గానీ ఈజీగా మనం 35 to 40 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైజింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది ఆల్మోస్ట్ ఇంకా 2 lakhs వరకు అయితే టచ్ అవుతుంది అప్రాక్స్. సో మనం తీసుకునే వేరియంట్ అండ్ కలర్ బట్టి ప్రైసింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట.